మీ అందరికీ పండ్లు ఇష్టం కదా, నాకైతే పండ్లు ఇష్టం లేదండి. ఎందుకంటే విపరీతమైన పురుగులు, ఆరెంజ్లో పురుగులు వస్తాయి, కర్బూజాలో పురుగులు వస్తాయి, జామ పండులో పురుగులు వస్తాయి, సీతాఫలంలో పురుగులు వస్తాయి. పురుగులు చూసి చూసి ఎంత వెక్స్ అయినామంటే, బెంగళూరులో కూడా కర్బూజా లారీలో తెచ్చేవాళ్ళు. అది ఫ్రెష్గా ఉంటాయి కదా అని కొంటే ఎన్ని పురుగులు ఉన్నాయండి ఒక్క పండులో. ఇంకా అందుకని అక్కడ కర్బూజా తినడం మానేసాం. ఇక్కడికి వచ్చాక కర్బూజాలో పురుగు రాలేదు కనుక ఇక్కడ తింటున్నాం. అక్కడ జామకాయలో పురుగులు, ఇక్కడ వచ్చాక ఇక్కడ జామకాయలో పురుగులు, ఆరెంజ్లో పురుగులు, ఇంకా యాపిల్లో ఒక్కటి నేను పురుగు చూడలే. అంటే బ్లాక్ అవుతుంది, అది తీసేసి తింటాము. ఇంకా ఎందుకు ఇంత పురుగులు వస్తాయని ఒకసారి ఎవరో వీడియోలో విన్నా. చైనా సీడ్ వేస్తున్నారంట, అందువల్ల అందులో పురుగు వస్తుందని విన్నాను. అది కరెక్టో కాదో నాకు తెలీదు. నేను లాస్ట్లో ఆరెంజ్ది చూపిస్తా చూడండి. బెంగళూరులో అయితే యాపిల్స్ చాలా కాస్ట్లీ. అప్పుడు కొంటుంటే కాస్ట్లీ అని పిల్లలకు మాత్రమే కొని పెట్టేవాళ్ళము. ఇక్కడ ఎంత చీప్ అయినా కానీ యాపిల్ తినబుద్ధి కాదు. రీజన్ చెప్పన, విపరీతమైన తీపి ఉంటుంది, షుగర్ ఉన్నంత తీపి ఉంటుంది అనమాట. ఇక్కడ అందుకు తినబుద్ధి కాదు. చాలా దొరుకుతాయండి ఇక్కడ యాపిల్స్. కిలో 100, ఆరెంజ్ 100, యాపిల్ 100, బత్తాయి 100. ఇంకా బత్తాయిలో ఒకటి మేము పురుగు చూడలేదు, అది కూడా ఎప్పుడో ఒకసారి రాక తప్పదు. సో పండ్లు అంటే నాకు హెల్తీగా ఉంటుంది అని తినటం లేదండి. ఇంక ఇట్లా ఉపవాసాలు, నోటికి టేస్ట్ కోసం అంతే. చిన్నదానికి పండ్లు అంటే పిచ్చి. ఇంక ఇక్కడ ఆరెంజ్ కూడా విపరీతమైన స్వీట్ ఉంటాయి అన్నమాట. అందుకని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చీర చూస్తే అది కూడా పురుగే అండి. అసలు నాకు డాక్టర్లు పండ్లు తిను అంటే కోపం వస్తుంది. ఇందుకే పండ్లల్లో హెల్త్ ఎక్కడుంది, పురుగులు ఎవడు తింటాడండి. మా ఆయన అంటాడు, ఏం కాదు ఆ పురుగు తీసేసి తినాలి, ఇంకా అంతే అంటాడు. అసలు సీతాఫలం స్టార్టింగ్ సీజన్లో అంతే, ఎండింగ్ సీజన్లో అంతే. దాని మీద మనసు చంపేసుకున్నాం. లాస్ట్ వీడియో పెడతా చూడండి మా పాపది. ఇక్కడ కనిపించలేదు, ఉందిలే దాంట్లో. ఏమి అన్ని పనులు అట్లా వచ్చేసి వస్తాయి కదా. తింటావా ఇప్పుడు? వద్దా, పురుగు తీసి